తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. భారత్ను విశ్వగురువుగా మార్చడం మోదీతోనే సాధ్యమన్నారు. తమిళనాడులో డీఎంకే పాలనలో సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. కొంతమంది ఓట్ల కోసం హైందవ మతాన్ని వక్రీకరించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్కే అద్వానికి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని, కలిసి వచ్చే పార్టీలకు ఆహ్వానిస్తామని చెప్పారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. దేశమంతా కూడా సుఖ సంతోషాలతో మానవాళి ప్రపంచం అంతా బాగుండాలని, అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి ఆదేశం ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల ద్వారా కర్ణాటక వ్యవహారాలకు కూడా నేను సహాయ ఇన్ఛార్జిగా నియమితులై, తమిళనాడు ఎలాగున్నాను సహాయ ఇన్ఛార్జిగా దేవుడిని దర్శించుకొని విజయం కొరకు కాంక్షిస్తూ మరొకసారి ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నా, వికసిత్ భారత్ సంకల్పం 2047కి ఒక సూపర్ పవర్ భారతదేశం ఫౌండేషన్ వేసినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సంకల్పంతో అందరి మేలు కొరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం సమగ్రాభివృద్ధి చెంది విశ్వగురువుగా అయ్యే బాటలో నడిచి ఆ ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి అన్ని రకాలుగా ఆశీర్వాదం, సుపరిపాలన చేస్తున్న నేపథ్యం, కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని ఆ దిశలో మరి కోరుకోవడం జరిగింది.